ఆయన వాయిస్ కల్చరు ఎవరికీ లేదంటారండి. ఘంటసాల గారికి ఉన్న వాయిస్ కల్చర్. అవును అవును సార్. అంటే ఒక్క చిన్న సవరణ, గాడ్ గిఫ్టెడ్ వాయిస్ అంటారు. వీళ్ళది వాయిస్ కల్చర్ ఇప్పుడు ఉంది. కల్చర్డ్ వాయిస్ వేరే, గాడ్ గిఫ్టెడ్ వాయిస్ వేరే. ఇప్పుడు త్రిస్థాయిలో బాలమురళి కూడా పాడగలరు, యేసుదాస్ కూడా పాడగలరు. పాడతారు. అయితే పై స్థాయికి పైతే అది స్త్రీ కంఠం అయిపోతుంది, ఫీమేల్ వాయిస్ వచ్చేస్తుంది. అవును. ఘంటసాల పై స్థాయిలో పాడితే పౌరుషత్వమో పురుషత్వమో మేల్ ఏమంటారు, మ్యాస్క్యులానిటీ అట్లా ఉంటుంది, అది పోదు. శివశంకరి కానీ వేరే ఏ పాట తీసుకున్నా ఆ 3 స్థాయిల్లోనూ మ్యాస్క్యులానిటీ, అది ఒరిజినాలిటీ, అది గాడ్ గిఫ్ట్. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అడిగినారట, మాస్టారు మీరు ఎలా ఇది వాయిస్ ఎలా పాడగలుగుతారు స్థాయిలో ఉంటే, అంతా భగవంతుడు దయబాబు అనేవాళ్ళు. అందుకనే పెంజాల్ గారు అంటారు, వాయిస్ పర్ఫెక్షన్ అంటే ఫస్ట్ ఘంటసాల గారిని గుర్తుకొస్తారు యావత్ భారతదేశంలో. త్రిస్థాయిలో సంపూర్ణ ధ్వనితో పాడగలిగిన ఏకైక గాయకుడు. ఇంకెవరు లేదండి, సంపూర్ణ ధ్వని. అవును. ఘంటసాల పైన ఎంత ఔద్యోగికమైన మాత్సర్యాలు, ఏమంటారు, కాంపిటీషన్లు, ప్రొఫెషనల్ జెలసీ, ఇవన్నీ అప్పటికి ఉన్నా కూడా ఈయన వాయిస్ వస్తే అవన్నీ అటు పక్కన పెట్టి మీరే పాడాలి బాబు, మీరే పాడాలి మాస్టారు అనేవారు, అంతే. ఇది వేరే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో మాటలు చెప్పారు. రాజేశ్వరరావు గారు వచ్చి, మాస్టారు ఇలా పాడితే వీరు ప్రొడ్యూసర్ ఒప్పుకోడండి, ఇలా పాడితే నేను పాడినట్టు పాడాలి అని చెప్తున్నారండి ప్రొడ్యూసర్ గారు అనేవారట. మాస్టర్ గారు అప్పుడు రాజేశ్వరరావు గారు, నా దర్శకత్వంలో మీరు పాడినా కూడా ప్రొడ్యూసర్ గారు అలాగే చెప్తారు అని నవ్వించేవారట. సో ఇలాంటి అంటే ఇంత సినిమా రంగంలో, చిత్రరంగంలో ఇంత కాంపిటీషన్లు, ఇంత స్పర్ధలు, చెడు ఇవన్నీ ఉన్నా కూడా ఈ మహానుభావుడు ఒక్క దుర్వ్యసనం లేకుండా, ఒక్కరి పట్ల చెడు మాట ఆడకుండా, ఎవరిని ద్వేషించకుండా, అజాత శత్రువు లాంటి వాడు. ఆయన శత్రువులే లేరు. సో అలా బ్రతికి అంత చిన్న వయసులోనే సాధించి మనకు అంతా మిగిలిపోవడం, అది దైవ సంభూతుడే, అది గాంధర్వంశ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఘంటసాల కంటే మంచి పేరు తెచ్చుకోవచ్చేమో కానీ ఘంటసాల వంటి మంచి మనిషిని పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది ఆ దైవత్వము, నాద శుద్ధత, ఆ మంచి మనిషి అనే ఒక గుణము, తర్వాత ఎంత ప్రముఖంగా మనం ఎప్పటికీ మరవకూడనిది, తన సంగీత స్వారస్యం అంతా, తనకున్న సంగీత విద్య, రాగస్వర జ్ఞానాన్ని అంతా వినియోగించి ఆ మహానుభావుడు భగవద్గీతను పాడినారు. ఆ భగవద్గీత పాడింది ఒక ఎత్తు, ఆయన 10,000, 12,000, 20,000 పాటలు ఒక ఎత్తు. కరెక్ట్, ఇట్స్ వెరీ కరెక్ట్, వెరీ ట్రూ. ఎప్పటికీ ఘంటసాల పేరు ఇంకా నెక్స్ట్ 100 years అయినా ఉంటుంది అని అనేది ఉత్ప్రేక్ష కాదు. ఎందుకుంటుంది అంటే పలుకరాదటే చిలుక అందుకుండదు. పార్థాయ ప్రతిబోధితాం అందుకుంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన చిన్న పిల్లలకు భగవద్గీత శ్లోకాలని నేర్పుతాం. భగవద్గీత నా మనుమరాలకి నేను భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నాను. అక్కడ అమెరికాలో ఉంటుంది అది, దీంట్లో అమెరికాలో ఆర్లాండోలో. అది చిన్మయామిషన్లపై పాడుతుంది. అదే ఇది మా ట్యూన్లో పాడు మీరు అంటారు వాళ్ళు. లేదు, ఇది మా తాత ఇలా నేర్పించారు, అది నేర్పించాలి పిల్లలు, ఘంటసాల ట్యూన్ నేర్పించాలి, ఇది బాగుంది కదా అంటాం. అంటే ఘంటసాల పాడిన ట్యూన్లో భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తే నెక్స్ట్ జనరేషన్ పడుతుంది. ఇట్ విల్ గో టు నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటికలీ. అది చేయడానికి మనము కూడా అలాగే ఉండాలి కదా.
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, మనము ఎలా ఆచరిస్తామో, మనము ఎలా గంటసాల పాటలు వింటుంటామో, ఆ శ్లోకాలు వింటుంటామో, తత్తదేవ ఇతరే జనా, ఇతర జనులు కూడా దాన్ని ఫాలో చేస్తారు. అది కాకుండా మేమేదో హిందీ పాటలు వేరే మ్యూజిక్ ఇంగ్లీష్ మ్యూజిక్ వినుకొని దీన్ని పక్కన పెట్టేస్తే రూమ్ లో కూర్చొని మేము చోటు కూర్చొని వింటే అది కాదు. మనం మనుమరాలు వినాలి, కూతురు వినాలి, కొడుకు వినాలి, ఘంటసాల గానం మ్రోగాలి ఇంటింట. అది మన చేతుల్లో ఉంది. మనము ఎలా ఆచరిస్తే అది కాకుండా ఘంటసాల గానం ఇంకో 1000 ఏళ్ళు వద్దిల్లాలి తపస్సు చేస్తే రాదు. మనం ప్రాక్టికల్ గా మనం చూపాలి, చేయాలి కదా. అది అది అన్నమాట. నేను ఒకసారి లక్నో వెళ్ళాను సార్. అంటే మా కంపెనీ రెగ్యులర్గా తిరుగుతుంటారు ఊళ్ళకి. అవును. వెళ్ళినప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే భగవద్గీత వినిపిస్తుంది. 81, 82లో. అమ్మా ఒక తెలుగు వాడు దొరికాడు కదా అని లోపలిపోయి తెలుగు వాళ్ళు క్యా తెలుగు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది తెలుగు వాళ్ళతో కాదని. అదే బాగుంది. హిందీలో చెప్పారన్నమాట. అంటే ఉన్కా ఆవాజ్ అచ్చా హై, దట్స్ వై పర్చేజ్ రికార్డ్ అన్నాడు. హోటల్ వాడు ఘంటసాల గారి కంఠం నాకు నచ్చింది, ఆ రికార్డు కొన్నాను. సాంస్క్రిట్ ఈజ్ ఓకే, తెలుగు నాట్ నెసరీ అన్నాడు. ఇలాగే అన్నాడు. అంటే ఆ కంఠం మీరు అన్నారే, ఆయన కంఠం అది అంత ప్రభావితం చేయగలదు ఎవరినైనా కూడా. అది చాలా నిజమైన ఒకటో హెచ్వి వాళ్ళని అడిగామండి. నేను వర్క్ చేసింది హెచ్వి గ్రూపే. అది తాత్పర్యం వివిధ భాషల్లో చేయొచ్చు కదంటే, అక్కర్లేదు మాకు ఇవే బాగా పడిపోతున్నాయి అన్నారు. తాత్పర్యం తెలుగులో తీసేసి పెట్టదు, నాట్ రిక్వైర్డ్, సేల్స్ ఆర్ వెరీ హై అని చెప్పేవాడు. కానీ కొంతమంది లోకల్ లాంగ్వేజ్ లో చేసి డబ్ చేసి సిడీలు కూడా అమ్ముకునేవారు. బెంగాలీ లాంగ్వేజ్ లో అది ఇది చేసుకోవచ్చు. ఇంకొకటి రావు గారు, ఘంటసాల గారు తనకు తెలియకనే ఆధ్యాత్మిక జగత్తుకు చేసిన మహోపకారం ఏమిటంటే, భగవద్గీతను జర్మన్లో ఎవరు చదవడు, భగవద్గీత జోలికి పోడు, ఎప్పుడు కూడా వినడు. అట్లా ఈ భగవద్గీత అంటే ఏమిటి అని తెలియని వ్యక్తి కూడా ఈ రోజు భగవద్గీత ఘంటసాల ద్వారా విని, దాని మూలంలో ఆయన పాడింది 100 శ్లోకాలైనా ఆ 700 శ్లోకాలు వెతికి ఇదేమి అర్థం ఉంది ఈ శ్లోకానికి, దాంట్లో వెతికి ఎంతో మందికి అది దోహదం కలిగించి హెల్ప్ అయింది. అంటే తనకు తెలియకుండానే మనము నా జీవితంలో అయిన ఒక నిజమైన సంఘటన అది. నేను భగవద్గీత ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం ఆ శ్లోకాన్ని విని, అరే ఏమిది, రాక్షసులలో ప్రహ్లాదుడు మంచివాడా, ఇది ఎట్లా మంచివాడు, రాక్షసులు ఎలా, ఇలా ఒక క్వశ్చన్ వచ్చి అప్పుడు దాని ఒరిజినల్ శ్లోకము దాని శంకర భాష్యాన్ని చూసి ఓహో ఇలాగా అని నన్ను కూడా దాన్ని ఆధ్యాత్మిక లోకానికి పొమ్మని ప్రోత్సహించింది ఘంటసాల. సో నాలాంటి చిన్న వ్యక్తికే అలా అయితే ఇంకా పెద్ద పెద్ద సంస్కారాలు ఉండే ఎంతో మంది మహామహులకు ఘంటసాల స్ఫూర్తి కలిగించేది. రావు గారు చెప్పినట్లు లక్నోలో కానీ జర్మనీలో కానీ ఏ ఒక్క దేశంలో కానీ ఆ ఒక్క మెటాలిక్ వాయిస్ అది వింటే చాలు, దానికి భాష, దేశము, కాలము, ఆ పరిధి దాటి ఒక ఏదో లోకానికి మనం ముందు వెళ్ళిపోతాం. కృష్ణుడి గారు ఓ మాట చెప్పారండి. మన దేశం సినిమా ఘంటసాల గారు కదా మ్యూజిక్, ఆమె కావాలని దేశ సంగీతంలో చేయించుకుంటే పాట. అలాగే దంపుడు బాధలు అవన్నీ అత్తలేని ఆవిడ చెప్పింది నాతో, దేశరాగంలో నాకు చాలా ఇష్టం, ఘంటసాల మాస్టర్ గారు కూడా చాలా ఇష్టం. దేశరాగంలో ఎక్కువ అదే దేశ సంగీతంలో ఎక్కువ పాట, దేశీయ సంగీతం, ఫోక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్. అదే ఒకసారి చెప్పారు. అవును, నిజమే. అంత అద్భుతంగా ఫోక్ సంగీతాన్ని కూడా ఎలా బాగా ఆలపిస్తారు. తర్వాత పడవ నడిపేప్పుడు పాటలు కొన్ని ఉన్నాయి కదా, దాంట్లో ఎంత బాగా
ఎంత బాగా పాడినారు. సో ఆయనకు దేశీయ సంగీతము అంటే ఫోక్ తెలుసు, తర్వాత పాశ్చాత్యము తెలుసు, హిందుస్థానీ తెలుసు, ఇది తెలుసు, శాస్త్రీయ తెలుసు, అన్ని సంగీతాలు తెలుసు. నిజంగా అది ఆయన భారతీయ సంగీత చరిత్రలో ఘంటసాల పేరు ఉంటుంది. సినిమా సంగీతమే కాదు, భారతీయ సంగీతంలోనే ఘంటసాల పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ముద్ర, ఆయన స్టాంపు ఉండే ఉంటుంది. ఇప్పుడు కళ్యాణి రాగానికి ఘంటసాల స్టైల్ అని ఎలా ఉంది, ఘంటసాలి గారి కళ్యాణినే ఒక ఇలా వెరైటీ ఉంది, అలాగే ఘంటసాల సంగీతానికి వెరైటీ. ఘంటసాల పద్య పఠనా విధానం మనకు కూడా సభలో చెప్పుదాం అనుకున్నాను, చెప్పలేకపోయాను. ఆయన ఇప్పుడు వందే శంభుమాపతిం సురగు, వందే శంభుమాపతిం ఒకే స్వరం. ఆ ఒక్క స్వరంలో శివుని పైన భక్తికి మనం లాగేసి అక్కడ కూర్చోపెట్టే ఒక శక్తి. అలా ఎక్కువ స్వరాలు అక్కర్లేదు ఆయనకి. 2-3 స్వరాలతో ఆయన ఒక అనూహ్యమైన ప్రపంచాన్ని సృష్టి చేయగల సామర్థ్యం ఆయనకు ఉండేది. ఎందుకని స్వరాలు 7, ఇది వేరే కలిపితే 12 స్వరాలు ఉంటారు. అన్ని స్వరాలే అయినా ఎన్నెన్ని పోకడలు, ఎన్నెన్ని వైవిధ్యాలు, ఆ ఒక్క రాగంలోనే ఆ స్వరంలోనే ఎన్నెన్ని భావాలు, నవరసాలను పలికించే కంఠము అని చెప్తారు కదా. సో అలా అత్యద్భుతం. ప్రేయసి మనోహరి అది నటభైరవి అంటారు కదండి. ప్రేయసి మనోహరి కానీ ఏం కంపోజిషన్ అండి అది, ఘంటసాల గారి కంపోజిషను. అయినా నేను నటభైరవి గురించి చదివినప్పుడు అందులో ఏం రాసి ఉందంటేనండి, మనస్సుకి అశాంతిగా ఉన్నప్పుడు నటభైరవిలో ఆ రాగం సంబంధించిన పాటలు కానీ వింటే ప్రశాంతత చేకూరుతుందని చదివారండి ఒక చోట. చదివాను. అలాగే చాలా మంది అంటారు మనసు బాగున్నప్పుడు ప్రేయసి మనసు హమ్మింగ్ చేసినా మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది అంటారు. అసలు ఆ కంపోజిషన్ ఎలా చేశారో ఆయన చాలా గొప్ప. నాకు చాలా ఇష్టమైన పాట ప్రేయసి మనోహరి అంటే. ఇది జీనియస్ అంతే, జీనియస్ అంతే. అది హాయిగా పాడుకోవడానికి వీలుగా, అదే ఆయన మనసు ఫార్ములా. అదే ఎలా పాడితే హాయిగా పాడుకోవచ్చు, ఎక్కువ కష్టం వేయకూడదు, ప్రజలకు హాయిగా పాడుకోవాలి. అవును. ఇప్పుడు ఆ రామాయణ గానాన్ని వినుడు రామాయణ గాథ ఆ ఒక్క సాంగ్ తీసుకుంటారు, క్లాసికల్ అయినా కూడా ఎందరూ పాడతారు దాన్ని. క్లాసికల్ తెలియని వారు కూడా పాడతారు కదా. నిజమే. నవరసాలని పలికించే ఘంటసాల స్వరాలు అత్యద్భుతం అండి, అత్యద్భుతం. అన్ని ఏ రసమైనా ఆయన పలికించగలరు, డెఫినెట్, నో డౌట్. నేను ఒక చోట ఒక ఆర్టికల్, అందులో గాయక సంగీత దర్శకుల్లో బాగా పేరున్న వాళ్ళు ఇద్దరే. ఉత్తర భారతదేశంలో హేమంత్ కుమార్ కూడా మోర్ దాన్ 100 పిక్చర్స్ చేశాడు, చాలా పాటలు పాడాడు, అందులో బెంగాలీలో, హిందీలో. దక్షిణ భారతదేశంలో ఘంటసాల గారు. కానీ విశ్లేషకులు ఏమంటారంటే ఘంటసాల గారు చేసిన హిట్ సాంగ్స్ హేమంత్ కుమార్ చేయలేకపోయాడు. వాళ్ళు హేమంత్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఒక విధమైన పాటలు మాత్రమే అంతే. అన్ని నవరసాలని పరికించి. ఇప్పుడు ఒక మచ్చుకకు నరసింగ్ గారు ఇంకో 2-3 నిమిషాలు మాట్లాడొచ్చినా టైం ఉందా? అయ్యో మాట్లాడండి సరే. ఈ రోజంతా మీకే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, మేము కలిసినప్పుడు ఒక్కొక్కసారి 4 hours కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి
Go ahead. ఎందుకంటే శ్రీనివాస్ గారు రావు గా- సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మీరు ఇండియాకి వచ్చినప్పుడు Hmm. సార్ని పిలిచి ఆయన పాటలు బ్రహ్మాండంగా కామెంటరీ చెప్తారు. రసిక రాజా బాలకామేశ్వరాన్ని పెట్టి ప్రోగ్రామ్ చేద్దాం, హాల్లో చేద్దాం. Sure. మొన్న 16th కి ఏమో ఆర్కెస్ట్రా వాళ్ళు దొరికారు, బాలకామేశ్వరం దొరికారు, కానీ ఆడిటోరియం ఎక్కడ దొరకలేదు. నేను What పాటలు delivery. పాడి ఎప్పుడో వదిలేశాను రావు గారు. ఇప్పుడంతా 20 అంటే మీరు బ్రహ్మాండంగా రాశారు కదండి పాటల గురించి. అందులో ఉన్న రాశాను. సంగీతం ఎంత బాగా రాశారు పుస్తకంలో. సంగీతాన్ని పాడేవాడిని, కచేరీలు చేసేవాడిని. తర్వాత ఔద్యోగిక క్షేత్రానికి నేను పోయిన తర్వాత నాకు స్ట్రైకులు, లాకౌట్లు, గొడవలు, వ్యవహారాలు, దాంట్లో పడి సంసార నిర్వహణ ఇవన్నీ వచ్చి అది ఒక ఘంటసాల గారికి ఎలా అయిందో నాకు అలా 2-3 అయినాయి ఘటనలు. అంటే ఇప్పుడు ఏమిట అనాలి అనుకున్నది నవరసాల గురించి రావు గారు చెప్పినట్లు హేమంత్ కుమారు ఒక విధమైన పాటలే. ఇప్పుడు నవరసాలను తీసుకుంటే మనము శృంగార, కరుణ, వీర ఇవన్నీ ఉన్నాయి కదా. శృంగార రసంలో పాటలు కోకొల్లలు ఎన్నో ఉన్నాయి. రావేనా అది శృంగార రసమే. పలుకరాదటే పలుకరాదటే. అవును. హాస్యానికి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. అది హాస్యం ఉంది, దాంట్లో మంచి హాస్యరసం ఉంది, రాగం ఉంది. తర్వాత కరుణరసం. కరుణరసంలో ఏ పాట సుబ్బరాయుడు గారు? పుట్టబోయేటి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. అది బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగుని ప్రేమ తెచ్చని. పుష్పవిలాపంలో మైల పడిపోయేనో నీ జన్మ. ఇది కరుణరసం. రౌద్రరసం. రౌద్రరసానికి ఏది ఎగ్జాంపుల్ ఇస్తారు? దారుణి రాజ సంపద. దారుణి రాజ్య సంపద. దానికంటే ఇంకేం కావాలి? అది దారుణి రాజ్య సంపద, రౌద్రరసం. వీరరసానికి, వీరరసం అంటే మన సమర సన్నివేశాలు, సమర గీతాలు, జెండాపై కపిరాజు అలాంటి పద్యాలు వీరరసానికి. ఏనుగు నెక్కి ఏనుగు నెక్కి ఎక్కేనుగును. అది చాలా అద్భుతమైన పద్యం. తర్వాత భయానకం. భయానకం అంటే భయంకరమైనది, ఒక అసహ్యాన్ని కలిగించేస్తుంది భయానకం అంటే. నీ సకులం సహోదరులన్ నిమేషములో వధించి. ఆయన అక్కడ వధించి అన్నప్పుడు అక్కడ రాగమా అది వచనమా, అది పద్యమా? నీ సకులం సహోదరులన్ నిమేషములో వధించి, నీ సభలో సమాధిగా నవింపగజాలు. అది వీరాభిమన్యులో పద్యం. ఆ కృష్ణుడు కోపం వస్తుంది కదా అప్పుడు. అది తర్వాత కృష్ణావతారంలో భీత చిత్తుడై పరుగులెత్తు ఆ దుస్ససేనుగని భీముసేనుడ పుఠిసి పట 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 పండుకొని ఉత్కట రోషమ్మున ముందుకుని రొమ్ము పీల్చి రుధిరమ్ము పీల్చి. అది అద్భుత రసం అంటే అది. ఇది నవరసాలను ఎవరు పాడగలరు రావు గారు? ఎవరు పాడగలరు? ఇంకా హేమంత్ కుమారు లేదు, యావ కుమారు లేదు. యావ కుమారు లేదు. ఆయన మళ్ళీ రావాలి. ఇంకా ఇది అద్భుత రసం. అద్భుత రసానికి పెట్టింది పేరు. జై జై మహాసత్వభాగ మహావజ్రదేహ పరిభూత సూర్య కృతామత్య కార్య మహావీర. ఎన్ని దండకాలు! ఆ దండకాల్లో ఆయన చూపే అద్భుత రసం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనము వింటూ ఆనందిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టడమే, అంతే, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. ప్లీజ్
like, share and subscribe.